జనగామ జిల్లా కేంద్రంలో కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో గీత కార్మికులకు 5,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. వృత్తి ప్రమాదంలో మరణించిన వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో తాటినీర ఉత్పత్తుల కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. కాటమయ్య రక్షణ కిట్లను తక్షణం అందరికీ ఇవ్వాలని జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట మల్లయ్య డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏవైతే ఇచ్చిందో గీతా కార్మికులకు అవి అమలు చేయాలని అన్ని జిల్లా కలెక్టర్ల ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. అదే విధానంగా ప్రభుత్వం మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండు ముఖ్యమంత్రి గారు. నేను గత ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చేది, మా ప్రభుత్వం వస్తే 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అదే విధానంగా వృత్తి పింఛని 2,000 రూపాయలు ఉండే ఈ 2,000 నుండి 4,000 చేస్తాము అని చెప్పడం జరిగింది. అవి సుతా ఇంతవరకు అమలు కాలేదు. అదే విధానంగా మరి వైన్స్లో రిజర్వేషన్ గత ప్రభుత్వం 15% ఉండే 25% ఇస్తామని చెప్పడం వరకే ఉన్నది. అది సుతా ఇంతవరకు అమలు కాలేదు.